It's a joy and privilege for me to be with you on this Lord's Day. ఈ ప్రభు దినాన మీ మధ్యలో ఉండడము నాకెంతో సంతోషంగా ఉంది. Chapter 3 verse 11, Revelation. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. Behold, I am coming quickly. 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. The Lord is coming very soon. ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. When we look into the circumstances in the world today, ఇది నాన్న ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే His coming is at the door. He is at the door. ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు. Because we see all the signs Lord told about His second coming are being fulfilled. ప్రభు తన రెండవ రాకడ గురించి చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. The kingdom against kingdom. రాజ్యం మీదకి రాజ్యం, Nation against nation. దేశం మీదకి దేశం. And you will see false prophets coming. అనేక మంది అబద్ధ ప్రవక్తలు You see బయలుదేరుతారు. deceivers coming. అనేక మంది మోసగాళ్ళు You see బయలుదేరుతారు. divisions in the churches. సంఘంలో విభజనలు, All these things are told by the Lord in Matthew chapter 24. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు ముందుగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. Matthew 24:25 we talk about the Olivet discourse. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు ఒలీవ కొండపైన యేసు ప్రభువారు చెప్పినటువంటి Where he మాటలు. spoke about the signs of his coming. ఈ రెండు అధ్యాయాల్లో ఆయన తన రాకడకు సంబంధించిన సూచనలు And చెప్తూ all వచ్చాడు. those things are getting fulfilled. ఈ సంగతులన్నీ నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. So you and I, కాబట్టి నీవు నేను we need to be very alert. మనం ఎంతో జాగ్రత్తగా And ఉండాలి. we need to be prepared for his coming. ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. So that's why Lord gave this vision to Apostle John. అందుకే దేవుడు అపోస్తులైన యోహానుకు దర్శనమిచ్చాడు. In Revelation, ప్రకటన గ్రంథంలో he writes down all the visions he saw. ఆయన చూచినటువంటి ఆ దర్శనాలన్నీ మనం చదువుతాం. In chapter 1, 1వ he అధ్యాయంలో saw the vision of the glorified Christ. మహిమాపరచబడిన క్రీస్తు యొక్క దర్శనాన్ని 1వ అధ్యాయంలో చూస్తాడు. Chapter 2 and 3, 2-3 we అధ్యాయాల్లో see 7 letters to 7 churches. 7 సంఘములకు 7 పత్రికలు మనం చూస్తాం. Chapter 4 to 19, 4 నుంచి 19 వరకు we see several events that will happen at his second coming. ఆయన రెండవ రాకడ ముందు జరగనున్న కొన్ని సంగతులు 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చూస్తాం. 20 to 22, తర్వాత 20 నుంచి 22 వరకు we see new heaven, new earth, and we being with the Lord. నూతన ఆకాశము, నూతన భూమి, మనము ప్రభుతో ఉండడము చూస్తాం. Before the Lord comes in chapter 4, కాబట్టి 4వ అధ్యాయంకి ముందు ప్రభు రాకముందు so he was preparing the churches. ఆయన సంఘములను సిద్ధపరుస్తున్నాడు. So here in the chapter 2 and 3, ఈ 2-3 అధ్యాయాల్లో we చూస్తే see 7 letters to 7 churches. 7 సంఘములకు 7 పత్రికలు గమనిస్తాం. And these have direct message to that local church in those days. కాబట్టి ఆ దినాల్లో ఉన్న స్థానిక సంఘములకు నేరుగా ప్రభు ఇచ్చినటువంటి వర్తమానం That also applies to all of us today. ఇది నాన్న ఉన్న మనకు కూడా అది వర్తిస్తుంది. Some people say these 7 churches represent 7 types of believers. ఈ యొక్క 7 సంఘములు 7 రకములైన విశ్వాసులకు చెందినవని కొంతమంది అంటారు. They are in the church, వారు సంఘంలోనే but ఉంటారు. they have different characteristics. వారు వేరు వేరు గుణశీలాలు, వేరు వేరు లక్షణాలు కలిగి These 7 ఉంటారు. characteristics of believers we see in these 7 churches. కాబట్టి 7 సంఘాలలాగా అలా 7 రకాలైనటువంటి విశ్వాసుల స్వభావాలు చూస్తాం. Some Bible scholars say 7 churches represent 7 periods of church history. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే 7 సంఘములు 7 కాలంలకు చెందినటువంటి సంఘములు అని చెప్తారు. So whatever it is, it has a message for you and for me. ఏదైనప్పటికీ దేవుని వాక్యంలో నీకు నాకు వర్తమానం ఉంది. And in 7 times he says, 7 పర్యాయాలు 7 కాలములు మనం చూస్తే 7 times he says, he who has an ear, let him hear what the Spirit says to the churches. కాబట్టి 7 సార్లు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తాడు. Let him hear what the Spirit says. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట And వినుగాక. 7 times he is repeating. ఈ మాట 7 పర్యాయాలు That చెప్పబడింది. means this is the most important message before my coming. అంటే నా రాకడ ముందు ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. Out of the 7 churches, ఈ 7 సంఘములలో God was condemning 5 churches. 7 సంఘములను ప్రభు వారిని Five తీర్పు churches. క్షమించండి 7 సంఘములలో
5 సంఘముల పైన ప్రభు నేరారోపణ చేస్తాడు. And 2 churches, he was commending them and appreciating them. అయితే 2 సంఘములను ఆయన మెచ్చుకుంటాడు. Out of 7, 7 సంఘములలో 5 churches 5 are సంఘములు below his standards. ఆయన స్థాయికి తక్కువగా ఉన్నాయి. Lord was correcting them. దేవుడు వారిని Lord was సరిచేస్తున్నాడు. condemning them. దేవుడు వారిని Lord శిక్షిస్తున్నాడు. is asking them to come back, repent and come back to him. దేవుడు వారిని తిరిగి మారు మనసు పొంది తిరిగి రమ్మని చెప్తున్నాడు. Unless you come back, మీరు తిరిగి రాకపోతే, unless you repent, నువ్వు మారు మనసుకు పొందకపోతే, unless you come back to your first stage, నీ మొదటి స్థితికి నీవు రాకపోతే you will go through terrible times. నువ్వు భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తావు. But I want all of you to be overcomers. అయితే మీరందరూ జయించే వారు ఉండాలని And 7 కోరుతున్నాను. times he says, ఆయన 7 పర్యాలు చెప్తాడు. to him that overcometh. జయించువానికి, To him that overcometh. జయించువానికి. Chapter 2, 2వ అధ్యాయం verse 7. 7వ To వచనం. him that overcometh, I will give to eat from the tree of life. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. Chapter 2, verse 11. 2వ అధ్యాయం 11వ To వచనం. him that overcometh shall not be hurt by the second death. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. Verse 17. 17వ To వచనం. him that overcometh, I will give hidden manna. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. Chapter 2, verse 27, 26. 2వ అధ్యాయం 26వ వచనం. To him that overcometh, I will give power over the nations. జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. Chapter 3, 3వ అధ్యాయము verse 5. 5వ He వచనం. that overcometh shall be clothed in white garments. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును. Verse 12. 12వ వచనం. To him that overcometh, I will make him a pillar in the temple of my God. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. 3:21. 3వ అధ్యాయం To 21వ him that వచనం. overcometh, I will grant to sit with me on my throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ప్రకారం జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చునని ఇచ్చేదను. 7 times he says, 7 పర్యాలు to చెప్పాడు. him that overcometh. జయించువానికి. Even though you have weaknesses, అనేక బలహీనతలు మళ్ళీ but ఉండొచ్చు. I want you to be overcomers. అయినప్పటికీ మీరు జయించేవారు ఉండాలి. You might have fallen short of the divine standards, దేవుని స్థాయికి తక్కువగా ఉండొచ్చేమో, but time is there. అయితే సమయం ఉంది. Before my coming, నా రాకడకు ముందు you need to repent. నువ్వు Then I పశ్చాత్తాపడాలి. will make you an overcomer. అప్పుడు నేను నిన్ను జయించేవానిగా చేస్తాను. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన In దేవుని our కలిగి ఉన్నాం. weaknesses, మనలో బలహీనతలు in our ఉన్నాయి. failures, మన in పతనములలో, our backslidings, మన వెనుకంజే వేసే God does స్థితిలో not throw us out. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లే. In this world, ఈ if లోకంలో you make one mistake, ఒక తప్పు చేస్తే they will kick you out. వారు బయటికి పడేస్తారు. I worked in software industry for 30 years. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలుగా So పనిచేస్తున్నాను. there are several project managers. They used to work under me. అనేక మంది నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. They are project managers. ప్రాజెక్ట్ మేనేజర్స్ నా They కింద have their ఉన్నారు. own teams. వారికి సొంత టీంలు ఉన్నాయి. One day, ఒక దినాన one project manager called me. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ చేసి, Sir, I want to talk to you. సార్ నేను మీతో మాట్లాడాలన్నాడు. So I said, come home. సరే రండి అని చెప్పాను. So we were talking. మేము మాట్లాడుతున్నప్పుడు Then he was explaining all his problem. తన సమస్య అంతా నాతో చెప్తూ వచ్చాడు. He said, sir, I worked in the same organization for 14 years. సార్ నేను ఇదే సంస్థతో 14 సంవత్సరాలుగా I పనిచేస్తున్నాను. gave my sweat, my blood, my time, everything to the organization. నా చెమట, రక్తము, నా యొక్క సమయం అంతా ఈ యొక్క సంస్థకే I spent వెచ్చించాను. sleepless nights. నిద్ర లేని I రాత్రులు made గడిపాను. so many projects successful. ఎన్నో ప్రాజెక్టులు విజయవంతం చేశాను. It's the latest project. ఈ మధ్య కొత్తగా వచ్చిన It ప్రాజెక్ట్ is a new technology. ఇది కొత్త టెక్నాలజీ. I could not understand. నాకు అది సరిగా అర్థం So I కాలేదు. made only one mistake. ఒక్క తప్పు చేశాను. And they fired me. వారు నన్ను బయటికి పంపించేశారు. This is this world. ఈ లోకంలో ఈ విధంగా ఉంటుంది. If you make one mistake, ఒక్క తప్పు చేస్తే after serving for years together, ఎన్నో సంవత్సరాలు సేవ చేసినప్పటికీ they will kick you out. వారు బయటికి తోలివేస్తారు. Look at the Lord. చూడండి ప్రభు వైపు Look at చూడండి. the love of the Lord. ప్రభు ప్రేమ Oh, చూడండి. how many times we declined the Lord. ఎన్నిసార్లు ప్రభువును మనం How తృణీకరించాం. many times we neglected Him. ఎన్నిసార్లు ప్రభు Oh, నిర్లక్ష్యపెట్టాం. how many times we betrayed Him. ఎన్నిసార్లు ప్రభువును How అప్పగించాం. many times we went away from Him. అనేక సార్లు ప్రభు నుండి దూరంగా వెళ్ళాం. How many times we compromised with this world. ఎన్నో సార్లు లోకంతో రాజీ పడ్డాం. We lost that first love. మొదటి ప్రేమను But కోల్పోయాం. still the Lord says, అయినప్పటికీ ప్రభు I అంటున్నాడు, love you. నేను నిన్ను I want to ప్రేమిస్తున్నాను. restore you. నిన్ను
నిన్ను I want to make సమకూర్చాలనుకుంటున్నా, you overcomer. నిన్ను జయించేవానిగా Oh, if you are an చేయాలనుకుంటున్నా. overcomer, నువ్వు జయించేవానిగా I will ఉంటే make you sit along with me. నువ్వు నాతో కూడా You కూర్చుంటావు, will eat from the tree of life. జీవ వృక్షంలోని You will భుజిస్తావు, reign with me. నాతో పాటు I ఏలుతావు, will make you a pillar in my house. నా మందిరంలో స్తంభంగా చేస్తా. Listen to me నాకు విను, and return to me తిరిగి రమ్ము, and be an overcomer. జయించేవానిగా ఉండు. Oh, my dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరుడా, today ఇది నా the Lord is calling us ప్రభు మనల్ని to be ఆహ్వానిస్తున్నాడు, overcomers. జయించేవారుగా ఉండాలని So కోరుతున్నాడు. 5 times he says, 5 సార్లు ఆయన అంటున్నాడు, repent. పశ్చాత్తాపడు, Repent. మారు మనసు పొందు. Chapter 2, 2వ అధ్యాయము verse 5. 5వ వచనం, Repent and do the first works. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. Verse 16. 16వ వచనం, Repent and otherwise I will come and fight with you. మారు మనసు పొందుము, లేని ఎల్లా నీ యొద్దకు వచ్చి నీతో యుద్ధం Verse చేద్దును. 21. 21వ వచనం, Repent of your immorality. నీ జారత్వం నుండి మారు మనసు పొందుము. Chapter 3, verse 3. 3వ అధ్యాయం 3వ వచనం, Repent. మారు మనసు పొందుము. Chapter 3, verse 19. 3వ అధ్యాయం 19వ వచనం, Repent. మారు మనసు పొందుము. 5 times 5 to పర్యాయాలు these 5 churches, ఈ 5 the సంఘాలకి Lord was telling, ప్రభు చెప్తున్నాడు, repent, మారు మనసు పొందు, return to me, నా యొద్దకు తిరిగిరా, and redo the first works. మొదటి క్రియలు చేయి. I know your problem. నీ సమస్య నాకు తెలుసు. He says 5 times he says, ఆయన 5 పర్యాలు అంటున్నాడు, repent. పశ్చాత్తాపడు, మారు మనసు 7 పొందు. times he says, 7 సార్లు అంటున్నాడు, I know your works. నీ క్రియలు నేను For ఎరుగుదును. every church, ప్రతి సంఘంతో the Lord was telling, ప్రభు అంటున్నాడు, I know, నాకు తెలుసు, I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Chapter 2, verse 2, 2వ అధ్యాయం 2వ I వచనంలో, know your deeds. నీ క్రియలు నేను ఎరుగుదును. Chapter 2, verse 9, 2:9లో, I know your afflictions and poverty. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. Chapter 2, verse 13, 2:13లో, I know where you live. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో నాకు తెలుసు. Verse 19, 19వ I వచనంలో, know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. Chapter 3, verse 1, 3:1లో, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. 3:8, 3:8లో, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. 3:15, 3:15లో, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. 7 times he is saying, 7 పర్యాయాలు అంటున్నాడు, I know, నాకు తెలుసు, I know, నేను I ఎరుగుదును. know all your నీ problems. సమస్య అంతా నాకు I know తెలుసు, your struggles. నీ సమస్య ఇబ్బంది I know నాకు your తెలుసు, poverty. నీ యొక్క దరిద్రత I తెలుసు, know your suffering. నీ శ్రమలు నాకు తెలుసు, I know your works. నీ క్రియలు నాకు తెలుసు, I know your problems. నీ సమస్య ఏంటో నాకు తెలుసు. But I want you to be an overcomer. అయినప్పటికీ నువ్వు జయించేవాడిగా ఉండాలని కోరుతున్నా. Many times చాలా సార్లు we say, మనం అంటాం, Lord does not know. ప్రభువుకు నా విషయం తెలియదు అంటాం. దేవుడికి ఏం తెలుసు నా బాధలు. నా బాధలు దేవునికి ఏం How తెలుసు much అంటాం. I am struggling. నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, How much I am put down. ఎంత How తగ్గించబడ్డాను, much I am depressed. ఎంతగా How నిరుత్సాహపడ్డాను, much I am broken. ఎంతగా విరిగిపోయాను, How much I am hurt. ఎంతగా బాధించబడ్డాను. God does not know. దేవునికి ఇది అంతా తెలియదు అనుకుంటాం. But the Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, I know all about you. నీ గురించి సమస్తము నేను ఎరుగుదును. I know your problems. నీ సమస్య ఏంటో నాకు I know తెలుసు, your struggles. నీ కష్టం నాకు I తెలుసు, know your pain. నీ నొప్పి నాకు తెలుసు, I know your opposition. నీ వ్యతిరేకత నాకు తెలుసు, I know your faith. నీ యొక్క విశ్వాసం నేను I ఎరుగుదును. know all about you. నీ గురించి సమస్తం నాకు తెలుసు. Come to me. నా ఎద్దుకు రా, I will build you. నేను నిన్ను మరలా I will కడతా, restore you. మరలా నేను Leave సమకూరుస్తా. that old life. ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టు, Leave your struggles. నీ సమస్యలు విడిచిపెట్టు, Leave your sin. నీ పాపంను విడిచిపెట్టు. If you honestly come back to me, నువ్వు యథార్థంగా నా ఎద్దుకు తిరిగి వస్తే I will make you an overcomer. నేను నిన్ను జయించేవానిగా చేస్తాను. So 7 churches we see. 7 సంఘాలు మనం చూస్తాం. There 5 churches have problems. 5 సంఘంలో సమస్యలు ఉన్నాయి. Chapter 2, 2వ అధ్యాయము first 7 verses. మొదటి 7 వచనాల్లో We see the church at Ephesus. ఎఫెసులో ఉన్న సంఘాన్ని మనం It చూస్తాం. is a loveless church. ఇది ప్రేమను కోల్పోయిన సంఘం. He says, you have lost the first love. ఈయనంట, నీవు మొదటి ప్రేమను కోల్పోతివి, Come back to me. మరలా నా యొద్దకు తిరిగిరా, Then I will restore you. అప్పుడు నేను నిన్ను సమకూరుస్తా. Chapter 2, 2వ అధ్యాయము verse 8 to 11. 8 నుంచి 11 We see వరకు Smyrna church. స్మరణలో ఉన్న It సంఘాన్ని is a చూస్తాం. suffering, persecuted
persecuted church. శ్రమపరచబడుతున్న హింసింపబడుతున్న సంఘం. Lord is appreciating it. దేవుడు వారిని మెచ్చుకుంటున్నాడు. In spite of all the troubles you have, నీకున్న శ్రమలన్నిటిలో కూడా you have stood your faith. నీవు నీ విశ్వాసాన్ని I will కాపాడుకున్నావు. give you crown of life. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. The third church, మూడో సంఘము chapter 2, verse 12 to 17. రెండవ అధ్యాయం 12 నుంచి 17 వరకు It is a చూస్తాం. church at Pergamum. పెర్గమంలో ఉన్న సంఘం. It is a compromising church. ఇది రాజీ పడిన సంఘం. They are compromising with the world and its doctrines. లోకం యొక్క సిద్ధాంతంతో రాజీ పడిన సంఘం. Chapter 2, verse 18 to 29. రెండో అధ్యాయం 18 నుంచి 29 వరకు It is a church at Thyatira. తుయతైరులో ఉన్న సంఘం. It is a corrupt church. Corrupt church. ఇది చెడిపోయిన పాడైన సంఘం. Chapter 3, first 6 verses. మూడో అధ్యాయం మొదటి 6 వచనాల్లో Church at Sardis. సార్దీస్ లో ఉన్న It సంఘం. is a dead church. ఇది మృతమైన సంఘం. 3, 7 to 13. మూడో అధ్యాయం 7 నుంచి 13 వరకు It is a church at Philadelphia. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. It is a positive church, faithful church. ఇది నమ్మకమైన సంఘము. Seventhly, ఏడవదిగా church at Laodicea. లవోదికయలో ఉన్న సంఘం. It is a lukewarm church. ఇది నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘం. 7 churches, 7 సంఘములు Ephesus, ఎఫెసు, Smyrna, స్మరణ, Pergamum, పెర్గము, Thyatira, తుయతైరా, Sardis, సార్దీస్, Philadelphia, ఫిలదెల్ఫియా, Laodicea. లవోదికయ. In the 7 churches, ఈ 7 సంఘములలో 5 are below God's standards. 5 సంఘములు దేవుని స్థాయికి తక్కువగా ఉన్నాయి. They have compromised with the world. వారు లోకంతో రాజీ They పడ్డారు. have become lukewarm. వారు నులివెచ్చగా They మారినారు. have become corrupt. వారు చెడిపోయినారు. They are like a dead church. వారు మృతమైన It's స్థితిలో a ఉన్నారు. loveless church. ప్రేమ లేని సంఘంగా That's why ఉంది. Lord was telling them, అందుకే ప్రభు వారు అంటున్నాడు, repent, పశ్చాత్తాపడు, return to me, నా యుద్ధకు తిరిగి రా. then I will make you overcomers. అప్పుడు నేను నిన్ను జయించేవానిగా చేస్తాను. These 7 churches are important. ఈ 7 సంఘములు ప్రాముఖ్యమైనవే. Nowadays, ఈ దినాల్లో there is not much of preaching happening here on the 7 churches. ఈ 7 సంఘముల మీద అంత ఎక్కువగా బోధ జరగట్లేదు. And people are not knowing all the 7 churches also. అసలు ప్రజలకి 7 సంఘాల గురించి కూడా తెలియదు. Especially young people. ప్రత్యేకంగా యవనస్తులు They don't know there are 7 churches in Revelation. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయన్న విషయం తెలియదు. Last Wednesday, పోయిన బుధవారం we had a youth retreat. మాకు యూత్ రిట్రీట్ So ఉన్నింది. we had a quiz అప్పుడు time. క్విజ్ ప్రోగ్రామ్ So ఉన్నది. I was asking questions. నేను ప్రశ్నలు అడుగుతున్నాను. I said, which church the Lord told, I will give you crown of life? ఏ సంఘంతో నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు అన్నాడు అని అడిగాను. Somebody said Ephesus. కొంతమంది ఎఫెసు అన్నారు, Somebody said Thyatira. కొంతమంది తుయతైరా అన్నారు, Somebody said Sardis. కొంతమంది సార్దిస్ అన్నారు, Somebody said I don't know. కొంతమంది నాకు తెలియదు అన్నారు. So the brother who is translating me, తర్జుమా చేసే సహోదరుడు, so then he said, at least ఏదో సంఘం పేరు చెప్పు అన్నాడు. కనీసం ఏదో ఒక సంఘం పేరైనా చెప్పండి అన్నాడు. అంటే కొరింథు సంఘం అన్నారు. కొరింథు సంఘం. కొరింథు సంఘం అన్నారు. అప్పుడు ఏ? ఈ కొరింథు సంఘాన్ని 7 సంఘాల్లో కలిపేశారు మనోళ్ళు. కొరింథు సంఘాన్ని ఎక్కడనో సంఘంలో కలిపాడు. నేను అన్నాను మా రెహబోత్ అని చెప్పలేదు, చాలా సంతోషం అన్న. నేను అన్నాను రెహబోత్ అని చెప్పలేదు, చాలా సంతోషం అన్నాడు. అట్లా అయిపోయింది మన నాలెడ్జ్. మన జ్ఞానం అలా మారిపోయింది ఈ దినాల్లో. బికాస్ వీఆర్ నాట్ రియలీ డిజైరింగ్ హిస్ కమింగ్. ఆయన రాకను నిజంగా మనం అపేక్షించట్లా. ఇఫ్ యూ డిజైర్ హిస్ కమింగ్, ఆయన రాకను నిజంగా ప్రేమిస్తే యూ నీడ్ టు రీడ్ 2 and 3 ఫస్ట్. కాబట్టి Chapter 2 and 3 of Revelation. ప్రకటన గ్రంథం 2-3 That అధ్యాయాలు is a preparation for his coming. ఆయన రాకడ కొరకైన సిద్ధపాటిది. A lot of young people, చాలా మంది they are యవనస్తులు so excited about second coming. రెండవ రాకడ గురించి ఎంతో ఆశతో ఉన్నారు. Chapter 4 onwards they read 4వ అధ్యాయం నుంచి చదువుతారు. about 7 seals open, 7 ముద్రలు, 7 trumpets blown, 7 బూరలు 7 ఊదబడతాయి, bowls poured. 7 పాత్రలు Okay, కుమ్మరించబడతాయి. and first beast is coming, మొదటి జంతువు వస్తుంది, second beast is coming. రెండవ జంతువు వస్తుంది. So forget about the beasts and seals. ఇక ముద్రలు జంతువుల గురించి మర్చిపోండి. First we need to be ready. ఫస్ట్ మొదటిగా మనం సిద్ధపడాలి. If you are ready, మనం సిద్ధంగా ఉంటే we can see all that is happening from 4 to 19 from heaven. 4 నుంచి 19 వరకు జరిగే సంగతులన్నీ పరలోకంలో మనం చూస్తాం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి we are సహోదరులారా, in the last hour. మనము చివరి గడియలు We ఉన్నాం. need to be ready. మనం సిద్ధంగా ఉండాలి. So today ఇది నాన్న we are going to see only one church. ఇది నాన్న ఒక సంఘాన్ని గురించి చూస్తాం. Church at Philadelphia. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. This is a faithful church. ఇది నమ్మకమైన సంఘం. It is a positive church. ఇది సానుకూలంగా ఉన్న సంఘం. Lord was appreciating them. దేవుడు వారిని ప్రశంసిస్తున్నాడు. The city Philadelphia, ఈ ఫిలదెల్ఫియా అనే పట్టణము it is a very strategic
strategic city. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి పట్టణం. It is a city in the main route of imperial highway. అంటే రాజమార్గములు ఉన్నటువంటి పట్టణం ఇది. From Rome to go to east, they have to go through Philadelphia. కాబట్టి వారు రోమ్ నుంచి తూర్పు వైపు వెళ్ళాలంటే ఫిలదెల్ఫియా గుండా వెళ్ళాలి. In those days, Rome is the capital city of the whole world. ఆ దినాన అప్పట్లో రోమా ప్రపంచానికి రాజధానిగా ఉండింది. And that's why we have one the proverb, right? All roads lead to Rome. అందుకే ఒక సామెత ఉంది కదా, అన్ని దారులు కూడా రోము వైపు నడిపిస్తాయి. From Rome, if you want to go to the eastern countries, రోమా నుంచి ఈస్టర్న్ అంటే తూర్పు ఆ ప్రాంతాలకు you వెళ్ళాలంటే have to go through Philadelphia. ఈ యొక్క ఫిలదెల్ఫియా మార్గం గుండా వెళ్ళాలి. That is why it is a very strategic, very important city. అందుకే ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. It is also a city filled with a lot of temples and idol worship. ఈ యొక్క పట్టణము అనేక దేవతాలయాలతో విగ్రహారాధనతో నిండిన పట్టణం. It is a city that is built for spreading the Greek culture and language. ఈ గ్రీకు సాంస్కృతిక తర్వాత వారి భాష విస్తరింపజేయడానికి కట్టిన పట్టణం అది. So in the midst of this pagan people and temples and idol worship, ఈ యొక్క అన్య దేవతలు తర్వాత అన్య ఆరాధన జరిగే ఈ స్థలములో because of the work of Apostle John and other early apostles, a small church was founded. ఆరంభంలో పనిచేసిన అపోస్తులైన యోహాను ఇంకా కొంతమంది అపోస్తుల ద్వారా అక్కడ సంఘం That ఆరంభించబడింది. is church at Philadelphia. అది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. So this church ఈ సంఘము is a faithful church. ఇది నమ్మకమైన సంఘం. The Lord was commending them దేవుడు వారిని మెచ్చుకుంటున్నాడు. for their works. వారి క్రియలను బట్టి వారిని Verse మెచ్చుకుంటున్నాడు. 8, chapter 3, verse 8. 3వ అధ్యాయం 8వ వచనం, I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును, Though I have set an open door for you. నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను. The Lord was introducing himself దేవుడు తను తాను పరిచయం in చేసుకుంటున్నాడు. verse 7. 7వ వచనంలో, He is holy and he is true. నమ్మకమైన వాడు సత్యస్వరూపి పరిశుద్ధుడైన దేవుడు. Who has the keys of David? దావీదు తాళపు చెవి కలిగిన When వాడు. he opens, no one can shut. ఆయన తెరవగా ఎవడును మూయలేడు, When he shuts, no one can open. ఆయన మూసినప్పుడు ఎవరును తీయలేడు. In other words, he is saying, ఇంకొక మాటలో ఆయన చెప్తున్నాడు, I am holy God. నేను పరిశుద్ధుడైన I am దేవుని, true God. నేను సత్యమైన I am a దేవుని, God with authority. శక్తి అధికారం కలిగిన The దేవుణ్ణి. keys of David means దావీదు తాళపు చెవి I అంటే have the authority to the kingdom. కాబట్టి రాజ్యమునకు అధికారం కలిగిన వాణ్ణి. I provide a way to the kingdom. కాబట్టి రాజ్యమునకు మార్గం చూపించేవాణ్ణి. I can shut, I can open according to my sovereign will. నా యొక్క సార్వధికారమైన చిత్తాన్ని బట్టి తెరవగలను, మూయగలను. That means I have absolute authority. అంటే నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. With that authority, ఆ అధికారంతో the Lord was writing to this church, ఈ సంఘానికి రాస్తున్నాడు, I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. I know you have little strength, నీకున్న శక్తి కొంచెమని నాకు తెలుసు, but you have kept my word. అయినను నీవు నా వాక్యం You గైకొన్నావు, have not denied my name, నా నామము ఎరుగననలేదు, and you have worked for me. నాకు కొరకై నువ్వు పనిచేశావు. He is appreciating this little church. ఈ చిన్న సంఘాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు. I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. Philadelphia means ఫిలదెల్ఫియా అంటే brotherly love. సహోదర ప్రేమ. Why the Lord is appreciating this church? దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, First of all, there is brotherly love. మొట్టమొదటిగా ఆ సంఘంలో సహోదర ప్రేమ ఉంది. That is very important. ఇది చాలా If you ప్రాముఖ్యమైనది. want to be ready for his coming, నీవు ఆయన రాకడ కొరకు సిద్ధంగా we need to ఉండాలంటే exhibit this brotherly love. ఈ సహోదర ప్రేమ మనం కనపరచాలి. God's word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, unless you love your brother, నీ there is no truth in you. నీ సహోదరుని నీవు నిజంగా ప్రేమించకపోతే నీలో సత్యం లేదు. In 1 John we read that, మొదటి యోహాను పత్రికలో చదువుతాం, if you hate your brother, you are like a murderer. నీవు నీ సహోదరుని ద్వేషించిన ఎలా నీవు నరహంతకుడు. There is no light in you, you are filled with darkness. నీలో వెలుగు లేదు, నీవు చీకటితో నింపబడి ఉన్నావు. If you cannot love the brother you see, how can you love God which you cannot see? నీవు చూచిన నీ సహోదరుని ప్రేమించకపోతే చూడని దేవుని ఏ విధంగా ప్రేమించగలవు? Very important. చాలా If you ప్రాముఖ్యమైనది. want to be appreciated by God, దేవుని చేత నువ్వు ప్రశంస పొందాలంటే, if you want to be ready for his coming, ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలంటే we need to exhibit this brotherly love. ఈ సహోదర ప్రేమ కనపరచాలి. Many times చాలా సార్లు people say, ప్రజలు అంటారు, it is easy to love the Lord.
ప్రభువును ప్రేమించడం చాలా It is సులువు. easy to love the Lord, worship Him, give to Him, and work for Him. ప్రభువును ప్రేమించడం, ఆయన ఆరాధించడం, ఆయనకి ఇవ్వడం, ఆయన కొరకు పనిచేయడం సులువే అంటారు. It is very difficult to love our brothers. మన సహోదరులను ప్రేమించడం చాలా కష్టం. When we ask the people, ప్రజలను అడిగినప్పుడు అన్నా వీడి సంగతి మీకు తెలియదు అన్నా, అన్నా వీరి సంగతి మీకు తెలియదన్నా అంటారు. ఘోరం అన్నా. ఎంతో ఘోరం అన్నా అంటారు. That's what we hear from people. ప్రజల నుంచి అదే మనం వింటా ఉంటాం. It is very difficult to love the one who hurts us. మనల్ని బాధించే వారిని ప్రేమించడం కష్టం. Who hurts us? మనల్ని బాధించే వారిని ప్రేమించడం కష్టం. Those who betray us, మనల్ని అప్పగించేవారు, who dig holes for us, మన కొరకు వెనకాల గుంతలు దవ్వేవాళ్ళు, who talk back at us. మన వెనకాల మాట్లాడేవారు. Who are they? ఎవరు వాళ్ళు? Our own brothers. మన సొంత సహోదరులే. But the Lord is saying, అయితే ప్రభు let అంటున్నాడు, there be brotherly love. కాబట్టి సహోదర ప్రేమ మీ మధ్య నిలవరంగా ఉండనీయుడి. My dear brothers and sisters, ప్రియ సహోదరి we are all సహోదరులు, growing in the body of Christ. మనమందరము క్రీస్తు శరీరంలో ఎదుగుతున్నాం. We are all to different levels of maturity. మనము పరిపక్వతలో వేరు వేరు స్థాయిల్లో ఉన్నాం. Some we continue to hurt each other because of our old nature. మన ప్రాచీన స్వభావాన్ని బట్టి మనం ఇతరులను బాధపరుస్తూ ఉంటాం. We need to accept them. దాన్ని మనం వారిని We need అంగీకరించాలి. to forgive them. మనం వారిని We క్షమించాలి. need to include them. వారిని చేర్చుకోవాలి. We need to encourage them. వారిని ప్రోత్సహించాలి. That is what is brotherly love. సహోదర ప్రేమ అంటే అదే. Love means ప్రేమ అంటే love forgives. ప్రేమ క్షమిస్తుంది, Love encourages. ప్రేమ ప్రోత్సహిస్తుంది, Love makes us humble. ప్రేమ అనేది తగ్గించుకుంటుంది, Love makes us accept others' failures. ప్రేమ ఇతరుల పతనములు ఓటములను అంగీకరిస్తుంది. It is not easy. ఇది సులువు కాదు. When somebody is going through difficulty, చూడండి, ఎవరైనా కష్టములు గుండా it వెళ్తున్నప్పుడు is easy to love them. వారిని ప్రేమించడం సులువే. You go help them. వెళ్ళి సాయం చేస్తాం. Somebody is in prison, ఎవరైనా చెరసాల్లో go ఉంటే and visit them. వెళ్ళి దర్శిస్తాం. Somebody is in the hospital, ఎవరైనా హాస్పిటల్ go ఉంటే and visit them and give them some money. వెళ్ళి వారిని దర్శించి కొంచెం Those are all ధనం things are good things to do. ఇవన్నీ మంచి విషయాలే, చేసే విషయాలే. Today ఇది నాన్న, we are come to a stage where Lord is asking us to love our enemies. ఇది నాన్న ప్రభు మనకు ఏ స్థాయిలోనికి మనం తీసుకొచ్చినాడు, శత్రువులను ప్రేమించమంటున్నాడు. Love your one who will betray you. నిన్ను అప్పగించి ద్వేషించే వారిని ప్రేమించమంటున్నాడు. Those who will deny you, నిన్ను తృణీకరించే వారిని who ప్రేమించమంటున్నాడు. will talk back at you, నీ వెనకాల నీ గురించి మాట్లాడే who వారిని, will backstab you, నీ వెనకాల నీ గురించి గోతులు దవ్వే వారిని ప్రేమించము. them we should love. అప్పుడు మనం ప్రేమించాలి. It is very difficult. ఎప్పుడు చాలా కష్టం. When the Lord started this last supper, the Lord's day, ప్రభు ఈ యొక్క ప్రభు బలను ఆరంభించక ముందు, on the last supper, ఆ చివరి ఆ యొక్క ప్రభు the బల last ముందు, Passover table, ఆ యొక్క చివరి పస్కా బలి ముందు he washed the legs of all the disciples. యేసు ప్రభువారు శిష్యుల పాదములందరినీ కడిగాడు. In Matthew chapter 26 we read that, we don't need to go there. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. And take this bread, ఈ రొట్టెను తీసుకోండి, this is my body. ఇది నా శరీరం. Take this wine, ఈ రసము తీసుకోండి, this is my blood. ఇది నా రక్తము. And I know you are going to betray me. మీరు నన్ను అప్పగిస్తారని నాకు తెలుసు. One among you మీలో ఒకడు is going to betray me. నన్ను అప్పగిస్తాడు. All of you మీరందరూ కూడా are going to deny and desert me. నన్ను విడిచిపెట్టి పారిపోతారు. But I will still love you. అయినప్పటికీ నేను మిమ్మల్ని And ప్రేమిస్తున్నాను. you love one another. మీరు కూడా ఒకరినొకరు That ప్రేమించుకోండి. is the love this table shows to us. కాబట్టి ఈ బల్ల అదే ప్రేమను గురించి జ్ఞాపకం My dear brothers చేస్తుంది. and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, today ఇది నాన్న, is that brotherly love among us. మన మధ్యలో ఈ సహోదర ప్రేమ ఉందా? A love that forgives one another. ఒకరినొకరిని క్షమించుకునే ప్రేమ, A love accepts one another. ఒకరినొకరిని అంగీకరించే A ప్రేమ, love that exalts one another. ఒకరినొకరిని హెచ్చించే A ప్రేమ, love which builds one another. ఒకరిని ఒకరు కట్టే ప్రేమ. That is the love that Lord is asking us. ప్రభు మన నుంచి అడిగే ప్రేమ ఇదే. Philadelphia, ఫిలదెల్ఫియా it's అంటే brotherly love. సహోదర ప్రేమ. God was appreciating them for their love. వారి ప్రేమను బట్టి ప్రభు వారిని మెచ్చుకుంటున్నాడు. And also, అంతేకాకుండా verse 10, 10వ what వచనంలో, he says, you have kept my word. నీవు నా వాక్యమును గైకొంటివి. Very important. చాలా ప్రాముఖ్యమైనది. The Lord was telling them, ప్రభు వారితో అంటున్నాడు, you have kept my word.
word. నీవు నా వాక్యము గైకొంటివి. In spite of the problems that you face, నీకు వచ్చినటువంటి శ్రమలన్నిట్లో కూడా you are obedient to my word. నీవు నా వాక్యముకు విధేయత చూపించావు. Oh, if you want to be appreciated by God, నీవు దేవుని చేత మెచ్చుకోబడాలంటే we need to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. We need to draw the line where the word of God draws the line. దేవుని వాక్యం ఎక్కడికైతే గీత గీస్తుందో మనం కూడా అక్కడికే గీత గీసుకోవాలి. We need to say yes to whatever the Lord's word says. దేవుని వాక్యం ఏది చెప్తుందో దానికి అవునని చెప్పాలి. The Lord's word says, forsake this, we need to forsake that. దేవుని వాక్యం విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. That is very important. అది చాలా Give ప్రాముఖ్యమైనది. absolute authority to the word of God in your life. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యానికి సంపూర్ణమైన అధికారం ఇవ్వాలి. Oh, many times చాలా సార్లు we obey the word of God దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాం. as long as it is convenient to us. అది మనకు అనుకూలంగా ఉన్నంత వరకు లోబడతాం. Otherwise, లేనట్లయితే we ignore the word of God. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడతాం. Oh, we reject the word of God. దేవుని వాక్యాన్ని We తృణీకరిస్తాం. twist the word of God. దేవుని వాక్యాన్ని అటు ఇటు మారుస్తాం. We manipulate the word of God according to the hearts of our desires. మన ఇష్ట ప్రకారం దేవుని వాక్యాన్ని అటు ఇటు కలుపుకుంటాం. The Lord's word reveals His will to us. దేవుని వాక్యము ఆయన చిత్తాన్ని మనకు In బయలుపరుస్తుంది. every decision in our life, మన జీవితంలో ప్రతి తీర్మానంలో కూడా we need to give absolute authority to the word of God. దేవుని వాక్యానికి సంపూర్ణమైన అధికారం మనం ఇవ్వాలి. So today, ఇది నాన్న. there is so much loss in the house of God. దేవుని సంఘంలో ఎంతో నష్టం There ఉంది. is so much loss in the families కుటుంబాల్లో ఎంతో నష్టం ఉంది. because we do not honor the word of God. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం Oh, గణపరచట్లేదు. we twist it and make it look like as per our desires. మన కోరిక మన ఇష్ట ప్రకారము దాన్ని మలుచుకుంటున్నాం. Oh, many young people, చాలా మంది when they యవనస్తులు come to the marriage time, వివాహ సమయం వచ్చినప్పుడు they put the word of God aside. వారు దేవుని వాక్యాన్ని They పక్కన have so పెడతారు. many requirements. వారికి ఎన్నో అవసరాలు ఎన్నో కోరికలు ఉంటాయి. Finally, pick up one girl, one boy, చిట్ట చివరికి ఒక అబ్బాయిని అమ్మాయిని ఎంచుకుంటారు. and then finally say, అప్పుడు చివరిగా "Anna, అంటారు, ఇది దేవుని చిత్తం అన్నా. అన్న ఇది దేవుని చిత్తం God అన్న అంటారు. spoke to me, Anna. దేవుడు నాతో మాట్లాడాను From the అన్న. Old Testament, this is the promise. పాత నిబంధనలో ఇది From the వాగ్దానం New అన్న. Testament, this is the promise." నూతన నిబంధనలో ఇది Oh, so వాగ్దానం many అన్న. references they tell. ఎన్నో రిఫరెన్స్లు చెప్తా ఉంటారు. And twisting the word of God to suit to their own desires. వారి సొంత ఇష్టానికి అనుగుణంగా వాక్యాన్ని మలుచుకుంటారు. That is why many families are broken today. అందుకే ఈ దినాల్లో అనేక సంఘాలు విరగ్గొట్టబడ్డాయి. Families, అనేక కుటుంబాలు విరగ్గొట్టబడ్డాయి. according to some statistics, లెక్కల ప్రకారము one among the 3 families in the IT industry are ending in divorce. ఐటీ ఇండస్ట్రీలో 3 కుటుంబాల్లో ఒకటి విడిపోతా ఉంది. Why? 33% families 33% కుటుంబాలు are broken today. ఇది నాన్న వారు They are వేడైపోతున్నారు. ending in divorce. వారు విడాకులు తీసుకుంటున్నారు. When I was a student, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు we never heard the word divorce. ఈ యొక్క విడాకులు అనే మాటనే వినలేదు. But today, ఇది నాన్న in every church, ప్రతి సంఘంలో wherever you go, ఎక్కడికి వెళ్ళినా so many people, ఎంతో మంది terrible times we are living. మనం ఎంతో భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. Why? కారణం We are not honoring the word of God. దేవుని వాక్యాన్ని మనం We are గణపరచడం not లేదు. honoring the will of the Lord. దేవుని చిత్తాన్ని We గణపరచడం are లేదు. twisting the word of God to suit to our own desires. మన సొంత ఇష్టాలకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని Look మరుచుకుంటున్నాం. at Philadelphia. ఫిలదెల్ఫియాని In చూడండి. spite of all the problems they had, వారికి ఉన్న సమస్యలన్నిటిలో కూడా they loved each other. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. They honored the word of God. దేవుని వాక్యాన్ని వారు They గణపరిచారు. obeyed the word of God fully. దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయత What చూపించారు. else they did? వారు ఏం చేశారంటే ఇంకా Verse 10. 10వ You వచనంలో have not, verse 8. 8వ వచనంలో You have చూడండి. not denied my name. నా నామము ఎరుగననలేదు. So they became witnesses to the word of God. అంటే దేవుని వాక్యానికి వారు సాక్షులుగా ఉన్నారు. They went from place to place. వారు స్థలం నుండి స్థలంకి వెళ్ళినారు. Became witnesses in the midst of severe
opposition. ఎంతో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న స్థలాల్లో కూడా ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉన్నారు. That is what we need. కాబట్టి మనకి ఇది నాన్నది అవసరం. So today, ఇది నాన్న God is asking you, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, you be my witnesses. నీవు నా సాక్షిగా ఉండు. That is the very purpose of Lord calling you and me. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని పిలుచుకున్న ఉద్దేశం అదే. Matthew chapter 28 last verse. మత్తయి సువార్త 28 చివరి వచనం, Go into all the world మీరు సర్వలోకమునకు వెళ్ళి and be my witnesses. నాకు సాక్షులుగా ఉండుడి. Preach the gospel. సువార్త ప్రకటించుడి. Baptize them in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం Go ఇవ్వండి. and be my witnesses. వెళ్ళి నాకు సాక్షులుగా ఉండుడి. Acts chapter 1. అపోస్తుల కార్యములు He was 1వ telling to అధ్యాయం the disciples శిష్యులతో ఆయన అంటున్నాడు, after he rose again, ఆయన తిరిగి లేచిన తర్వాత go to Judea, Jerusalem, యెరూషలేములోను Judea, యూదయలోను and to the ends of the world, భూదిగంతముల వరకు you shall be my witnesses. మీరు నాకు సాక్షులయ్యుందురు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి when the సహోదరులారా, Lord is coming, Lord's coming is drawing closer and closer. ప్రభు రాకడ ఎంతో సమీపంగా వస్తున్న కొలది The Lord is asking us, దేవుడు మనల్ని అడుగుతున్నాడు, you be my witnesses. నీవు నాకు సాక్షిగా If ఉండు. you want to be appreciated by God, నీవు ప్రభు చేత if you want మెచ్చుకోబడాలంటే, to be rewarded by God, ప్రభు చేత బహుమానం పొందాలంటే you need to be His witness నీవు ఆయనకు సాక్షిగా ఉండు. in your family, నీ కుటుంబంలో, among your relatives, నీ యొక్క బంధువుల in మధ్య, your office, నీ ఉద్యోగ in స్థలంలో, the church, సంఘంలో, in the neighborhood. నీ ఇరుపక్కల ఉన్న You వారి and మధ్యలో I, we need to be His witnesses. మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి. When we look into our life, మన జీవితాన్ని చూస్తే are you sharing the gospel to anyone? ఎవరికైనా ఎవరితోనైనా వాక్యము సువార్త Are you పంచుకుంటున్నావా? giving a pamphlet, gospel tract to anyone? సువార్త పత్రిక ఎవరికైనా ఇస్తున్నావా? Are you bringing anyone to the house of God? దేవుని మందిరానికి ఎవరైనా తీసుకొస్తున్నావా? Did you share your testimony any time నీ సాక్ష్యం ఎప్పుడైనా పంచుకున్నావా? to your neighbor, నీ పక్కల ఉన్న వారికి, or to your నీ friend, స్నేహితునికి, or to your office colleague? నీకు ఆఫీస్లో కొలిక్తో God gives you opportunities. దేవుడు అవకాశాలు ఇస్తాడు. Ask the Lord. Ask ప్రభుని the అడుగు, Lord, ప్రభుని Lord, I అడగండి. want to be your witness. ప్రభు నేను నీకు సాక్షిగా I want ఉండాలనుకుంటున్నా, to share the gospel. నేను సువార్త You need to పంచుకోవాలనుకుంటున్నా. have that burning zeal to be His witness. కాబట్టి ఆయన కొరకై సాక్షిగా ఉండాలని మండే వాంఛ మనలో ఉండాలి. That is what the people in Philadelphia had. ఫిలదెల్ఫియాలో ఉన్న ప్రజల్లో అలాంటి ఆశ ఉంది. They had a strong desire to not deny the name of the Lord, but to spread the name of the Lord and be His witnesses. ఆయన నామాన్ని ప్రకటించాలని, ఆయన నామమును ఏమాత్రము విడిచిపెట్టడానికి ఏమాత్రం వారికి ఇష్టం లేదు. అందుకే సువార్త ప్రకటిస్తూ వచ్చారు. They had brotherly love. వారికి సహోదర ప్రేమ ఉంది. Secondly, రెండవదిగా they obeyed the word of the Lord and will of the Lord. దేవుని యొక్క వాక్యానికి, దేవుని చిత్తమునకు లోబడ్డారు. Thirdly, మూడవదిగా they became witnesses to Him. ఆయనకు వారు సాక్షులుగా జీవించారు. Fourthly, నాలుగవదిగా they had good works. వారు మంచి క్రియలు కలిగిన వారు. Verse 8, 8వ I వచనం, know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. You know, you have little strength, నీకున్న శక్తి but కొంచెమైనప్పటికీ you used your strength, your talents, your time in the work of the Lord. నీకున్న శక్తి, సామర్థ్యము, తలాంతులు దేవుని మహిమ కొరకై సంఘంలో వాడావు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, today ఇది the నాన్న Lord is calling us దేవుడు మనల్ని to a ఆహ్వానిస్తున్నాడు. life of good works. మంచి సత్క్రియలు కలిగిన జీవితం. God's word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, the world may see your good works and glorify the Father in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. That's what we read in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. People may see your good works and glorify the Father in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. Your faith నీ విశ్వాసము should produce good works. మంచి క్రియలను అది తీసుకొని రావాలి. You are not saved by works. మనము క్రియల ద్వారా We రక్షించబడలేదు. are saved purely by grace through faith. మనం కేవలం విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడ్డాం. But true faith always accompanies good works. అయితే నిజమైన విశ్వాసము దాంతో పాటు నిజమైన సత్క్రియలు కలిగి ఉంటుంది. That's what James says. అదే యాకోబు పత్రికలో మనం చూస్తాం. Faith without works is a dead faith.
క్రియలు లేని విశ్వాసం మృతము. Many times, చాలా you సార్లు see a lot of people. మనం చాలా మందిని చూస్తాం. So I became a believer. నేను విశ్వాసిని I అంటాం. accepted the Lord. నేను ప్రభువుని I raised అంగీకరించాను, my hand. నా చెయ్యి ఎత్తాను అంటారు. I confessed my sin. నా పాపాలు ఒప్పుకున్నాను అంటారు. Then we think that he is a believer. మనం ఆ వ్యక్తి విశ్వాసి అనుకుంటాం. But when you look into his life, తన జీవితాన్ని మనం చూస్తే there are no works at all. ఏమాత్రము క్రియలు కనబడవు. Same old life, అదే పాత జీవితం, same old habits, అదే పాత అలవాట్లు, same old friends, అదే పాత స్నేహితులు, same old nature. అదే పాత స్వభావం. No changed life, మార్పు చెందని జీవితం. no works in their life, వారి జీవితంలో క్రియలు ఉండవు. no desire for gospel works, స్వార్థ కొరకైన వాంఛ ఉండదు. no desire for God's work. దేవుని పని కొరకైన ఆశ ఉండదు. Then how can we be ready for the Lord's coming? ఏ విధంగా మనం ఆయన రాకడ కొరకై The సిద్ధంగా people ఉంటాం? at Philadelphia, ఫిలదెల్ఫియాలో ఉన్న they had ప్రజలు little strength, వారు కొంచెమే శక్తి ఉంది, they had little money, వారు కొంచెమే they had ధనం only ఉంది, little talents. కొంచెమే తలాంతులు The ఉన్నాయి. Lord will bless our small beginnings. దేవుడు మన అల్పంలో ఉన్న ఆరంభాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. Come to Him. ఆయన దగ్గరికి రా. Put all your time, నీ సమయం అంతా put ఆయనకి ఇవ్వు. all your money, నీ డబ్బంతా ఆయనకి put ఇవ్వు. all your energy. నీ శక్తి అంతా ఆయనకి ఇవ్వు. God will bless. దేవుడు దాన్ని To ఆశీర్వదిస్తాడు. make a miracle, దేవుడు అద్భుత కార్యం God చేయడానికి only needs 5 small loaves to feed 10,000 people, 20,000 people. ఆయన 20,000 మంది ప్రజలను పోషించడానికి కేవలం 5 రొట్టెలే చాలు ఆయనకి. Put 2 coins in the offering box with faith. విశ్వాసంతో 2 నాణ్యాలు వేస్తే చాలు. Lord will multiply them for multitudes. దేవుడు అనేక జన సమూహాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. What works are there in your life? కాబట్టి దేవుని యొక్క మన యొక్క జీవితాల్లో క్రియలు లేవు. Last 2 months, గడిచిన 2 మాసములు if you really look into your life, నిజంగా మన జీవితాన్ని చూసుకుంటే did you do anything for the Lord? ప్రభు కొరకు ఏమైనా చేసావా? Did you do any gospel work? సువార్త పరిచర్య ఏమైనా చేసావా? Did you spend your energy? నీ శక్తిని ఆయన కొరకు Did వాడేవా? you cry and weep for somebody who is struggling and suffering? శ్రమలు ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థించావా? Did you go and visit an orphan? ఎవరైనా అనాథలను దర్శించావా? If we don't have this work, ఈ క్రియలు మనలో లేనట్లయితే James says, యాకోబు we అంటున్నాడు, have a false religion. మనము తప్పుడు విశ్వాసాన్ని లేకపోతే మతాన్ని కలిగి ఉన్నాం. True religion నిజమైన మతము విశ్వాసము is to honor the widows, అది ఇహలోకంలో ఉన్న విధవరాలను గణపరుస్తుంది, help the weak people, బలహీనులకు సహాయపడుతుంది, visit the people, ప్రజలను దర్శిస్తుంది. show your faith through your works. కాబట్టి మన విశ్వాసము క్రియల్లో కనబడాలి. If there are no works in your life, మన జీవితంలో క్రియలు లేనట్లయితే that means there is no proper salvation. అంటే మన రక్షణ సరైనది కాదని అర్థం. James chapter 1, యాకోబు పత్రిక 1వ verse అధ్యాయం 27, 27వ వచనం. 127. యాకోబు 1:27. Pure and undefiled religion before the God the Father is this, to visit orphans and widows in their trouble and keep oneself unspotted from the world. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటేనే. If you do not have these good works, ఈ సత్క్రియలు మనలో లేకపోతే there is no proper faith. మన విశ్వాసము సరైనది కాదు. God is calling us today. ప్రభు ఈ దినాన మనల్ని Before we పిలుస్తున్నాడు. take part in the Lord's table, ప్రభు బలలో పాలు పొందక ముందు let us examine ourselves. మన జీవితాలను How పరీక్షించుకుందాం. is my faith life? నా విశ్వాస జీవితం ఎలా How ఉంది? is my love life? నా ప్రేమ జీవితం ఎలా How ఉంది? is my obeying to the word of God? దేవుని వాక్యానికి విధేయత చూపించట్లు ఎలాగున్నాను? How am I witnessing? ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాను? Are there any works in my life? నా జీవితంలో క్రియలు ఉన్నాయా? Oh, if there are no works, క్రియలు no లేనట్లయితే witnessing, సాక్ష్యమే no లేనట్లయితే word of God, దేవుని వాక్యానికి no చోటు లేదు. love, ప్రేమ the లేనట్లయితే Lord says, దేవుడు అంటున్నాడు, you have no faith. నీకు విశ్వాసం లేదు. Come, repent, వచ్చి మారు మనసు పొందు, come back to me. నా యొద్దకు తిరిగి రా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, God was appreciating this faithful church ఈ నమ్మకమైన సంఘాన్ని ప్రభు మెచ్చుకుంటున్నాడు. because they had brotherly love, వారిలో సహోదర ప్రేమ ఉంది, they kept the word, వాక్యాన్ని they గైకొన్నారు, were witnessing to the Lord, ప్రభు విషయంలో సాక్ష్యం they had ఇస్తున్నారు, good works, మంచి క్రియలు ఉన్నాయి. and then he says, తర్వాత ఆయన అంటున్నాడు, I have an open door for you. నేను మీ ఎదుట తలుపు తీసి I ఉంచున్నాను, have kept an open door for you. మీ ఎదుట
తలుపు తీసి ఉన్నాను, No one can shut. దాన్ని ఎవడును వేయనేరడు. Open door means తెలవబడిన తలుపు అంటే it is opportunity. అంటే అవకాశాలు. I will provide open door for you, open opportunities for you. నేను నీకు అవకాశాలు కలగజేస్తాను. I will give you great opportunities to be my witness, నా సాక్షిగా నీ ఉండేదాని కొరకే అవకాశాలు ఇస్తాను. to live for me, నా కొరకు జీవించుట to be కొరకే, a blessing to multitudes. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. No one can be able to shut the doors for you. కాబట్టి తలుపులు ఎవరు కూడా వేయలేరు. I will give opportunities for ministry. పరిచర్య కొరకైన అవకాశాలు ఇస్తాను. I will give you opportunities in your secular life. నీ యొక్క వృత్తి జీవితంలో అవకాశాలు ఇస్తాను. Do not worry. కాబట్టి చింతపడద్దు. God's word says దేవుని here, వాక్యం అంటుంది, you are at the synagogue of Satan. నువ్వు సాతాను సమాజ మందిరం ఉన్న స్థలంలో ఉన్నావు. They say who are not Jew, but they think they are Jews. వాళ్ళు యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్నారు. In your midst, నీ మధ్యలో there are Jews who are not Jews. యూదులు అని చెప్పుకుంటున్నారు కానీ వారు యూదులు కాదు. యూదులు కాకయే యూదులు అని చెప్పుకుంటున్నారు. యూదులు కాకయే తాము యూదులు అని You are at చెప్పుకుంటున్నారు. the synagogue of Satan. అక్కడ సాతాను సమాజ మందిరం ఉంది. That is today's world. అది ప్రస్తుతం ఉన్న Today's లోకం. our churches. మన సంఘాలు ఆ విధంగా They are ఉన్నాయి. exactly like this. ఈ విధంగానే ఉన్నాయి. Earlier, ఆరంభ దినాల్లో Satan's throne was outside. సాతాను సింహాసనం బయట ఉన్నది. ఇప్పుడు ఆడ సింహాసనం మన మధ్యలో వేసుకున్నాడు, లోపల వేసుకున్నాడు. వాడు వాని సింహాసనం మన మధ్యలో లోపలనే That వేసుకున్నాడు. is why all these problems. అందుకే ఈ సమస్యలన్నీ. Why we have problems? ఎందుకు మనకు సమస్యలు ఉన్నాయి? Because the Satan's throne is not outside, it is inside. సాతాను సింహాసనం బయట లేదు, అది లోపలే ఉంది. But the Lord is saying, అయితే ప్రభు in అంటున్నాడు, the midst of all of this, వీటన్నిటి మధ్యలో కూడా I'll open door for you. నీకు తలుపు తెరిచి I ఉన్నాను. will provide ministry opportunity for you. నీకు పరిచర్య చేసే అవకాశాలు ఇస్తాను. Many times, చాలా సార్లు many people these days, ఈ దినాల్లో చాలా మంది they're struggling. ఎంతో మంది ఇబ్బందిగా Some ఉన్నారు. people have lost opportunity, ministry opportunities also. కొంతమందికి పరిచర్య చేసే అవకాశాలు కూడా లేవు. Why? ఎందుకు? Satan's throne is inside. లోపల సాతాను సింహాసనం That ఉంది. is why no ministry. అందుకే పరిచర్య ఇవ్వట్లే. But the Lord is saying, అయితే ప్రభు do అంటున్నాడు, not get discouraged. ఏమాత్రం నిరుత్సాహపడద్దు. Satan closes one door, సాతాను ఒక ద్వారం I మూసివేస్తే will open another door for నేను you. ఇంకొక తలుపు తెరుస్తాను. I will open double doors for you. నీ కొరకే 2 తలుపులు తెరుస్తాను. That happens in a believer's life. కాబట్టి విశ్వాస జీవితంలో ఇది జరుగుతుంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి we are సహోదరుడా, in the end days. మనం చివరి దినాల్లో All ఉన్నాం. these things will happen. ఈ సంగతులన్నీ జరుగుతాయి. People will close the door. ప్రజలు తలుపులు మూసివేస్తారు. Lord will open a big door for us. దేవుడు మన కొరకే పెద్ద తలుపు తెరుస్తాడు. I have been in the ministry for the last 25 years. నేను గడిచిన 25 సంవత్సరాల నుంచి I have పరిచర్యలో gone through ఉన్నాను. all these phases. ఈ పరిస్థితులన్నిటి గుండా నేను వెళ్ళాను. You know who will close the door? ఎవరు తలుపు మూస్తారు తెలుసా? మన అన్నలే. మన అన్నలే. యేసేపు అన్నలాంటి అన్నలో చాలా మంది ఉంటారు అనమాట. యోసేపు అన్న లాంటి అన్నలు చాలా మంది ఉన్నారు. They will close the doors. వాళ్ళే తలుపులు But the మూసేస్తారు. Lord will open the back door అయితే దేవుడు వెనకాల తలుపు and తెరుస్తాడు. take us to be the prince of Egypt. ఆయన్ను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా తీసుకొచ్చాడు. That is the sovereignty of the Lord. అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. No one can shut the door that I have opened for you. కాబట్టి నేను తెరిచిన తలుపు ఎవడు కూడా వేయలేడు. That is a promise today. ఇది నాన్న దేవుడు మనకిచ్చే వాగ్దానం. Today, అది if you are struggling, నీవు ఇది నాన్న ఇబ్బంది గుండా you are వెళ్తుంటే thinking that opportunities are lost. అవకాశాలు పోయావా అని అనుకుంటున్నావేమో, The Lord says, ప్రభు అంటున్నాడు, I'll open the door for you. నీ కొరకు తలుపులు తెరుస్తాను. No one will be able to shut the door. ఆ తలుపులు ఎవరు కూడా మూయలేరు. Same thing we can apply to our secular life also. ఇదే మన వృత్తి ఉద్యోగ జీవితాలు కూడా అన్వయించుకోవచ్చు. Many young people చాలా మంది today they're struggling for jobs. ఉద్యోగాల కొరకే They కష్టపడుతున్నారు. work hard. ఎంతో They got కష్టపడుతున్నారు. the degrees. డిగ్రీలు వచ్చినాయి, They got good marks. మంచి మార్కులు వచ్చినాయి. In the market there are no అయితే opportunities. మార్కెట్ లో ఉద్యోగాలు లేవు. They are struggling. ఎంతో ఇబ్బందిగా They ఉన్నారు. are depressed. ఎంతో నిరుత్సాహంలో They don't ఉన్నారు. know what to do. ఏం చేయాలో అర్థం కావట్లా. Today the Lord is saying, ప్రభు ఈ దినాన అంటున్నాడు, if you are faithful to me, నీవు నాకు నమ్మకంగా ఉంటే, if you put your faith in me, నీ విశ్వాసం నా యందు if ఉంచితే, you do my works, నా క్రియలు నువ్వు if చేస్తే, you are my witness, నీవు నాకు సాక్షిగా if ఉంటే, you obey my will, నీవు నా చిత్తానికి if you లోపడితే, obey my word, నా వాక్యానికి లోపడితే, I will open door for you. నీ కొరకై తలుపు తీస్తాను. No one can shut it. దాన్ని ఎవడు కూడా వేయలేడు. That is the promise of the Lord. ఇది దేవుని యొక్క The వాగ్దానం. Lord is faithful. దేవుడు నమ్మదగిన వాడు. In the midst of the struggles we face in this world, ఈ లోకంలో మనకు వచ్చే ఈ the కష్టాలన్నిటిలో Lord says, ప్రభు అంటున్నాడు, I'll open the door for you, నేను నీ కొరకై తలుపు తెరుస్తాను. for your career, నీ ఉద్యోగం for విషయంలో,
విషయంలో, your family, నీ కుటుంబం for విషయంలో, your ministry. నీ పరిచర్య I విషయంలో have kept an open door for you. నీ కొరకు తెరవబడిన తలుపు With the ఉంచుతా. little strength you have, నీకున్న కొంచెం శక్తితో you be faithful. నువ్వు నమ్మకంగా ఉండు. And I will make you an overcomer. నిన్ను జయించేవానిగా నేను చేస్తాను. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. And what are the blessings of this overcoming life? ఈ జయించే జీవితం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? Chapter 3, Revelation, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం verse 12. 12వ I'll వచనం. make you a pillar in the temple of my God. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. That means I will give you everlasting honor. అంటే నిత్యము నిరంతరం ఉండే మహిమ ఘనత నీకు I'll ఇస్తాను. make you a pillar in my house. నా యొక్క ఆలయంలో నేను స్తంభంగా చేస్తాను. In those days, ఆ దినాల్లో if a God servant or a pastor serves the church till his death faithfully, they used to erect a temple and a pillar in the temple on his honor. ఆ దినాల్లో సేవకులు ఈ విధంగా పాస్టర్లు వారు మరణం వరకు నమ్మకంగా పరిచయం చేస్తే వారి పేరున ఒక స్తంభాన్ని వారు నిర్మిస్తారు. That is what the Lord is talking. ప్రభు అదే విషయాన్ని ఇక్కడ I will మాట్లాడుతున్నాడు. give you everlasting honor. నేను నీకు నిరంతరం ఉండే ఘనత ఇస్తాను. But if you are faithful till the death, అయితే నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. faithful in little things, కొన్ని అల్పమైన విషయాలు నమ్మకం faithful ఉండు. in hidden things, దాచబడిన విషయాల్లో nobody నమ్మకం will ఉండు. appreciate you. నిన్ను ఎవరు మెచ్చుకోరు. Nobody will encourage you. ఎవరు నిన్ను ప్రోత్సహించకపోవచ్చు. In your little things, కొన్ని అల్పమైన విషయాల్లో if you are faithful, నువ్వు నమ్మకంగా ఉంటే I will make you a pillar in my temple. నా ఆలయంలో నేను ఒక స్తంభంగా I'll give you చేస్తాను. everlasting honor. నీకు నిత్యమైన ఘనతనిస్తాను. And what else he is going to do? ఆయన ఇంకా ఏం చేస్తా Verse అంటున్నాడు? 12, 12వ I'll వచనం. write on him the name of my God. నా దేవుని పేరు రాస్తాను. My father's name I will write. నా తండ్రి పేరును రాస్తాను. What does it mean? దాని అర్థం ఏంటి? I will give you my ownership. అంటే నా యొక్క అధికారాన్ని సొంతదారతనాన్ని నీకు You ఇస్తాను. are my own. నీవు నా సొత్తు. You belong to my father. నీవు నా తండ్రికి You are చెందినవాడు. my family. నీవు నా కుటుంబానికి I చెందినవాడు. own you. నేను నిన్ను సొంతం చేసుకున్నాను. Isaiah యెషయా గ్రంథం chapter 43 43వ verse అధ్యాయం 1. 1వ వచనం. Isaiah 43 verse 1. యెషయా 43:1. Shall we read together? అందరం కలిసి చదువుదాం. Now thus అయితే says the యాకోబు, Lord who నిన్ను created you, సృజించువాడు O యెహోవా, Jacob, who formed you. ఇశ్రాయేలు Fear నిన్ను not, నిర్మించిన I have యెహోవా redeemed ఇలా you. I have సెలవిస్తున్నాడు. called you your name. You are mine. నీవు నా సొత్తు. సొత్తు. When the Lord says, I'll write my father's name, దేవుడు నా తండ్రి పేరు రాస్తానంటే you are mine. అంటే నీవు నా సొత్తు. I called you. నేను నిన్ను I పిలిచాను. redeemed you. నేను I విమోచించాను. created you. నిన్ను I సృష్టించాను. formed you. నేను నిర్మించాను. You are mine. నీవు నా సొత్తు. No one can touch you. ఎవరు నిన్ను ముట్టరు. Verse 2. ఉండవచ్చును. When you pass through the waters, నీవు జలములలో పడి I'll be with వెళ్తున్నప్పుడు you. నేను నీకు తోడుగా when ఉంటాను. you go through the rivers, నదుల్లో పడి they shall వెళ్తున్నప్పుడు not overflow you. అవి నీ మీద పొర్లి When పారవు. you walk through the fire, నీవు అగ్ని మధ్య you నడుస్తున్నప్పుడు shall not be burned. ఆ అగ్ని జ్వాల నిన్ను Because కాల్చజాలవు. I am the Lord your God. ఎందుకంటే యెహోవా దేవుడైన నేను నీకు తోడుగా ఉన్నాను. I will give in exchange, give Egypt for your ransom. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. Verse 4. 4వ వచనం. You are precious in my sight. నీవు నా దృష్టికి ప్రియుడవు. I have loved you. You have been honored. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీవు I గణపరచబడ్డావు. will give men in exchange for నీ you. ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తున్నాను. Fear not, I am with you. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన దేవుని The కలిగి Lord ఉన్నావు. is saying, ప్రభు అంటున్నాడు, you are mine. నీవు నా సొత్తు. I engraved you on the palm of my hand. నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. When you go through rivers, నువ్వు నదుల్లో when you వెళ్తున్నప్పుడు, go through floods, నువ్వు ఈ యొక్క వరదల్లో when you go వెళ్తున్నప్పుడు, through నువ్వు storms, తుఫాన్లో వెళ్తున్నప్పుడు you will not be quenched. అవి ఏ మాత్రం నీ పైన I జయం will పొందలేవు. walk with you. నేను నీతో కలిసి When you నడుస్తా. go through fire, నీవు అగ్ని మధ్యలో you will వెళ్తున్నప్పుడు not be burnt నీవు కాల్చబడవు. because you are mine. నీవు నా సొత్తు. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతకరమైన Oh, దేవుని my కలిగి dear ఉన్నావు. brothers and sisters, నా ప్రియ సహోదరి oh, సహోదరుడా, as we go through the difficult situations in our life, మన జీవితంలో కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు the Lord says, ప్రభు అంటున్నాడు, you are
mine. నీవు నా సొత్తు, I will walk with you. నేను నీతో కలిసి I will నడుస్తా, comfort you. నిన్ను ఆదరిస్తా, I own you. నిన్ను నా సొంతంగా చేసుకున్నా. What else he is saying? ఇంకా ఏమంటున్నాడు ఆయన? Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ verse అధ్యాయం 12. 12వ I'll వచనం. write on him the name of the city of my God. నా దేవుని పట్టణపు పేరును రాస్తాను. So the name of Jerusalem will be written on you. యెరూషలేము అనే పేరు నీ పైన రాయబడుతుంది. Other words, ఇంకొక మాటలో I'll give you citizenship of Jerusalem. అంటే యెరూషలేము యొక్క పౌరత్వాన్ని నీకు ఇస్తాను. We are the heavenly citizens. మనం పరలోక పట్టణపు పౌరులం. That's what Philippians chapter 3 verse 20 says. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం అదే మాట చూస్తాం. Our citizenship is in heaven. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. The Lord is saying, ప్రభువు అంటున్నాడు, if you live an overcoming life, నీవు జయించే జీవితం జీవిస్తే I'll make you citizen of heaven. నిన్ను పరలోక పౌరునిగా చేస్తాను. I will give all the riches of heaven to you. పరలోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా నీకు ఇస్తాను. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతకరమైన The Lord దేవుని is మనం saying, కలిగి you ఉన్నాం. are my citizen. The citizenship of heaven I will give to you. ప్రభు అంటున్నాడు, పరలోక పట్టణపు పౌరత్వాన్ని నీకు ఇస్తాను. These days, ఈ దినాల్లో people are craving for American citizenship. ఇది నాన్న అమెరికా పౌరసత్వం కొరకై ప్రజలు ఎంతో ఆశపడుతున్నారు. They jump walls. వారు గోడలు They దూకొస్తున్నారు. go through the ships and all, trafficking of the human beings. వారు మానవ పద్ధతులను ఉపయోగించి పడవల ద్వారా ఏదేదో మార్గాల ద్వారా వెళ్ళాలనుకుంటున్నారు. To become American citizen. అమెరికా పౌరసత్వంగా మారడానికి. But if you go to America, అమెరికాకు వెళ్తే we have the same problems like India. భారతదేశంలో ఉన్న సమస్యలు అక్కడ ఉంటాయి. We have a virus problem. వైరస్ సమస్య ఉంది. They also have virus problem. వారికి కూడా వైరస్ We సమస్య have ఉంది. cancer problem. ఇక్కడ క్యాన్సర్ There సమస్య are ఉంది. more cancer patients there. అక్కడ ఇంకా ఎక్కువ క్యాన్సర్ We have పేషెంట్లు ఉన్నారు. BP, sugar here. ఇక్కడ బీపీ షుగర్ ఉంది. They also have BP, sugar. వారికి కూడా బీపీ షుగర్ ఉంది. No difference. ఏ మాత్రం వ్యత్యాసం లేదు. Don't crave to grow to American citizenship. అమెరికా పౌరసత్వం కావాలనే ఆశ వాంఛ కలిగి ఉండొద్దు. Crave for citizenship of heaven. పరలోక సంబంధమైన పౌరసత్వం కొరకు In ప్రాకులాడాలి. this citizenship, ఈ పౌర స్థితిలో Revelation 21 and 22, ప్రకటన గ్రంథం 21:22లో no more sin, అక్కడ పాపం no ఉండదు, more tears, కన్నీళ్లు ఉండవు, no more sickness, అక్కడ రోగం ఉండదు, no more darkness, అక్కడ చీకటి no ఉండదు, more defilement, అక్కడ అపవిత్రత no ఉండదు, more defeat, అక్కడ ఓటమి ఉండదు, no more hunger, అక్కడ ఆకలి no ఉండదు, more thirst. అక్కడ దాహం ఉండదు. We will be living in the glory of the Lord forever and ever. వారు దేవుని మహిమలో యుగ యుగము జీవిస్తారు. That's what the Lord is saying. ప్రభు అదే చెప్తున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా యొద్దకు రా, I will give you heavenly citizenship. నేను నీకు పరలోకపు పౌరసత్వాన్ని ఇస్తాను. Lastly, what is giving? చివరిగా ఆయన ఏమంటున్నాడు? Chapter 3, 3వ అధ్యాయం verse 12. 12వ వచనం. I'll write on him my new name. నా క్రొత్త పేరును రాస్తాను. I'll give my identity to you. నా యొక్క గుర్తింపు నీకు ఇస్తాను. I'll give my nature to you. నా స్వభావాన్ని నీకు ఇస్తాను. What is in a name? అంటే Name. Name means, పేరు అంటే మామూలుగా name means identity. పేరు అంటే వారి యొక్క గుర్తింపు అది. Name means characteristic. అంటే పేరు అంటే వారి యొక్క లక్షణాలు. Name means our nature. వారి పేరు అంటే వారి స్వభావం అది. The Lord is saying, ప్రభు అంటున్నాడు, my nature నా స్వభావాన్ని I'll give to you. నేను నీకు ఇస్తాను. My glory నా మహిమ I will give to you. నీకు ఇస్తాను. My holiness నా I'll పరిశుద్ధత give to you. నీకు ఇస్తాను. My authority నా అధికారం I'll give to you. నీకు ఇస్తాను. That is what it means by writing the name of God on us. నా పేరు రాస్తానంటే అదే అర్థం. Today the Lord is saying, ఇది నా ప్రభు అంటున్నాడు, come to me. నా యొద్దకు రా. If you are an overcomer, నువ్వు జయించేవాడుకుంటే what are the blessings the Lord is giving to us? ప్రభు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి? I'll make you my heavenly citizen. నేను నిన్ను పరలోక పట్టణపు పౌరునిగా చేస్తా. I'll make you my own. నా సొంత వాడిగా చేసుకుంటా. I'll give my nature to you. నా స్వభావాన్ని నీకు ఇస్తా. I'll give you everlasting honor. నిత్యమైన ఘనత నీకు ఇస్తా. I'll make you a pillar in my temple. నా ఆలయంలో నేను ఒక స్తంభంగా చేస్తా. What else we need? ఇంకా మనకేం కావాలి? Lord says, I will open door for you. దేవుడు అంటున్నాడు, నీ ఎదుట తలుపు తెరుస్తాను. 4 conditions. 4 షరతులు. You need to love the Lord. ప్రభువు నువ్వు You ప్రేమించాలి. need to honor His word. ఆయన వాక్యాన్ని You ప్రేమించాలి. need to be His witness. ఆయనకు సాక్షిగా You ఉండాలి. need to work for the Lord. ప్రభు కొరకై పని If చేయాలి. you have these 4 things, ఈ 4 లక్షణాలు మనలో ఉంటే Lord will give all these blessings to ఈ us. ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి ఇస్తాడు. Before we take part in the Lord's table, ప్రభు బలలో పాలు పొందక ముందు let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Where are we spiritually? ఆత్మీయంగా ఎక్కడున్నాం?
Are we honoring the word of God? దేవుని వాక్యాన్ని గణపరుస్తున్నామా? Are we living for him? ఆయన కొరకై జీవిస్తున్నామా? Are we faithful to him? ఆయనకు నమ్మకంగా ఉన్నామా? Are we working for him? ఆయన కొరకై పనిచేస్తున్నామా? Or are we working for ourselves? లేదంటే మన కొరకై మనం ప్రయాసపడుతున్నామా? If we are living a defeated life, నీవు ఓడిపోయిన జీవితం జీవిస్తే the Lord is gracious. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. He's calling you again. ఆయన మరలా నేను My పిలుస్తున్నాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా యుద్ధకు రా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Get on to our knees. మోకాళ్ళ మీదకి వద్దాం. One moment of silence prayer. ఒక నిమిషం మౌనంగా ఉందాం. Today, ఇది you are confused. ఇది నాన్న నీవు కలవరంలో ఉన్నావు. All doors are closed. తలుపులన్నీ మూయబడ్డాయి. There is no future for me. నాకు భవిష్యత్తు లేదంటున్నావు. Future is very bleak and blank. భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తుంది. The Lord is saying, ప్రభు చూస్తున్నాడు. I'll open door for you. నేను నీ ఎదుట తలుపు తెరిచాను. Open door for your job. నీ ఉద్యోగం కొరకై తలుపు Open తెరిచాను. door for your family. నీ కుటుంబం కొరకై తలుపు తెరిచాను. I'll open door for the నీ ministry. పరిచర్య కొరకై తలుపు Do తెరిచాను. not get discouraged. నిరుత్సాహపడొద్దు. I have the keys of David. దావీదు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. When I open, no one can shut. నేను తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు. But you be faithful. అయితే నీవు నమ్మకంగా ఉండు. In little things, చిన్న చిన్న విషయాల్లో, in the work of the Lord, దేవుని పనిలో, in the witnessing to the Lord, ప్రభుకి సాక్ష్యం ఇచ్చే in విషయంలో, obeying the word of the Lord, దేవుని వాక్యానికి విధేయత in చూపించే showing విషయంలో, the love of the Lord. దేవుని ప్రేమ చూపించే విషయంలో If you are faithful, నీవు నమ్మకంగా ఉంటే the Lord is saying, ప్రభు అంటున్నాడు, I'll make you a pillar. నేను నేను ఒక స్తంభంగా చేస్తా. I'll give you my ownership. నా యొక్క అధికారాన్ని, ఆ యొక్క ఓనర్షిప్ నీకు ఇస్తాను. I'll give my nature to you. నా స్వభావాన్ని నీకు ఇస్తాను. I'll give you heavenly citizenship. పరలోకపు పౌరత్వాన్ని నీకు ఇస్తాను. Come to me, నా యుద్ధకు రా. my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుడా, Today, ఇది నాన్న as the Holy Spirit is speaking to us, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా, wherever we have failed, మనం ఎక్కడైతే పడిపోయామో, wherever we have backslided, ఎక్కడైతే వెనుకంజ వేశామో let us confess. ఒప్పుకుందాం. Come back. మరలా తిరిగి వస్తాం. Come back to the first love. మొదటి ప్రేమను కలిగి ఉంటాం. Come back to the first faith. మొదటి విశ్వాసంలోని తిరిగి Come వస్తాం. back to the first works. మొదటి క్రియలకు వస్తాం. Come back to the first love. మొదటి ప్రేమను కలిగి ఉంటాం. Oh Lord, I have lost the first love. ఓ దేవా, నేను మొదటి ప్రేమ కోల్పోయాను. Lord, I have lost the zeal for thy house. ప్రభా, నీ ఇంటి కొరకైన ఆశ కోల్పోయాను. Oh Lord, forgive me. ప్రభా, నన్ను క్షమించు. Restore me, Lord. ప్రభా, నన్ను సమకూర్చు. Lord, make me an overcomer. ప్రభా, నన్ను జయించేవానిగా చేయండి. Help me to be ready for thy coming. నీ రాకడ కొరకై సిద్ధపడిన వాడిగా చేయండి. With that commitment, let us take part in the Lord's table. ఇలాంటి తీర్మానము, దృఢ నిశ్చయంతో బలలో పాలు పొందుతాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.